అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది బోర్తోనే కాదన్న పెంచింది. నీళ్ళ డ్రాముని కట్టి చెర్ల నుంచి తెచ్చి పోసి పెంచిన ఈ బోర్లు మొన్నేసినాయి. వయసు కూడా లేదు, ఇంకేం తెస్తాం మేము. ఇది బోర్తోనే కాదన్న పెంచింది. నీళ్ళ డ్రాముని కట్టి చెర్ల నుంచి తెచ్చి పోసి పెంచిన ఈ బోర్లు మొన్నేసినాయి. మామిడి చుట్టాపే పెట్టుకుంటా, మా చుట్టాపే అయింది. ఇద్దరిది ఇది ఇది మా ఇద్దరు జయింట్ది అన్నది అక్కడ ఉన్నది. ఇంత భారీ నష్టం అంటే నోట్లకు వచ్చింది. 5 తారీఖు కట్ చేద్దామని చెప్పి చూసిన పక్కకు ఉన్న మామిడి గట్టులో లేదు. మన రాళ్ళ వాన కూడా ఆడగొట్టలేదు పక్కన. ఈ ప్రాంతం అంతా నేను ముగ్గురం నలుగురం మొత్తం తోటలు ఉన్నాయని కూడా ఎల్లుండి కటింగ్ అన్న, ఎల్లుండి కటింగ్ కానీ చేసిన కంపెనీ ఏదో చేస్తాడో తెలుస్తలేదు. వాడు ముట్ట చూసుకుంటాను. 1000 అయితే 1000, 2000 అయితే 2000. వీళ్ళ మన వీళ్ళకన్నా పేరు ఈ బాధ మాది. పంట చూసుకుంటారు తుడిచినాక ఇటే వస్తారు వాళ్ళు. ఇంత భారీ నష్టం అంటే నోట్లకు వచ్చింది. 5 తారీఖు కట్ చేద్దామని చెప్పి చూసిన పక్కకు ఉన్న మామిడి గట్టులో లేదు. మన రాళ్ళ వాన కూడా ఆడగొట్టలేదు పక్కన. ఈ నష్టమా ఇవాళది 5-6 లక్షల రూపాయలు. ఈ మొత్తం తోట అంతా ఇట్లే ఉంటుంది చూడ. మొత్తం తీసుకొచ్చి వేసుకుంటాం. అది ఇంత లేటు కానీ అట్లా దుడిస్తే ఖరాబ్ అవుతాయి. ఏం కాదు, అంచెలు పెట్టుకొని నాని. ఎన్నెల మండలం ఈ తోటని ఎడ్ల బండ్లతోటి నీళ్లు తెచ్చి పోసి 30 సంవత్సరాల నుంచి సాదుకుంటా ఇది చేసినాము. బాగా నష్టం అయింది. ఈ అధికారులు ఏమైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం. చెట్లు 50 చెట్లు నేల కొరి ఏ రకాల నుంచి కూడి ఏ రకాల నుంచి ఇరిగి కింద పడ్డాయి. చెట్ల మీరు కొంచెం దయచేసి అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జగ్గం రాజయ్య అని, నాది ఆవడం శివార్ల తోట ఉన్నది. గత 25 సంవత్సరాల నుంచి నేను సాగులో ఉన్నా. 25 సంవత్సరాల చెట్లు దాదాపుగా చెట్లు సగం మట్టకు కూకడ వేలుతో నేల పడిపోయినాయి. పంట నష్టం జరిగింది. మేము దీని మీద ప్రతి సంవత్సరం క్రాప్ లోన్లు తీసుకుంటున్నాం, కానీ మాకు ఇన్సూరెన్స్ చేస్తాను కానీ ఏ ఒక్క ఆఫీసర్లు కూడా రాస్తలేరు. కనీసం ఏ కంపెనీకి ఇన్సూరెన్స్ చేస్తానో చెప్పలేరు. ఆ కంపెనీ ఇన్సూరెన్స్ ఆఫీసర్లు కూడా వస్తలేరు. పంట నష్టం కోసం వాళ్ళు ఏం చేస్తలేరు. గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటలేదు ఇప్పటి వరకు.
చాలా మటుకు ప్రతి సంవత్సరం ఇదే నష్టాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం అయితే బీభత్సంగా చెట్లే పడిపోయినాయి. ప్రతి సంవత్సరం అంటే కాయలు పోయినాయి కావచ్చు కానీ ఈ సంవత్సరం చెట్లే పోయినాయి. దీనికోసం ఇప్పటి వరకు గత 3 రోజుల నుంచి ఇదే బీభత్సంగా వర్షాలు, వడగాళ్ళు, అకాల నష్టాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా కనీసం వచ్చి చూడడం కూడా లేదు. కనీసం మందలించడం కూడా లేదు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. కనీసం ఈ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. దయచేసి ఒకసారి వచ్చి చూసి ఈ రైతులకు కనీసం ఏమన్నా సహాయం చేయాలన్న ఆలోచన నాకు కలుగుతుందా లేదా అని విన్నపం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రభుత్వ అధికారులకు నమస్కారం. అయ్యా, నా పేరు గుమాస యేసు. మాది మంచిర్యాల జిల్లా నిన్నెల మండలంలోని గంగారం గ్రామం. మా అన్న గుమాస పోషము. మాకు ఇక్కడ 11 ఎకరాల మామిడి తోట దశేరి బంగినపల్లి గత 25 సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తున్నాం. నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి, వడగండ్ల వానకు చేతికొచ్చినటువంటి పంట పూర్తిగా నేల రాలిపోయినది. ఇప్పుడు ఈ నేల రాలిపోతే ఈ ప్రభుత్వ అధికారులు నిన్న వడగండ్ల వానకు కానీ ఇప్పుడు కురిసినటువంటి అకాల వర్షానికి కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారి కూడా మరి స్పందించలేదు. ఒకవేళ స్పందించకుంటే మాకు జరిగినటువంటి నష్టానికి మేము పిల్లపాపలతోని రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. మేము సామాన్య రైతులము, పెద్ద కోటీశ్వరులము కాదు, పేద రైతులము. రేపు పొద్దున ఇటువంటిదే మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఈ రైతాంగం రేపు పొద్దున రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అయ్యా, బ్యాంకుకు సంబంధించిన రుణాలు తీసుకునే ముందు బ్యాంక్ అధికారులు మరి ఇన్సూరెన్స్ కింద కొన్ని వేల రూపాయలు కట్ చేయడం జరుగుతుంది. మరి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కడతారో ఇంతవరకు మాకైతే దాని విషయం తెలుస్తలేదు. ఒకవేళ ఇన్సూరెన్స్ కట్ చేస్తే, కంపెనీకి చేస్తే జరిగినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటి వరకు అటువంటిది ఏం చేయలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నా. మరి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి కూడా నా విన్నపము, అయ్యా మీరు వెంటనే స్పందించి మీకున్నటువంటి మీ యంత్రాంగాన్ని, మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని మరి ఇక్కడ జరిగినటువంటి మండలాలలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి మీరు ఆదుకోవాలని చెప్పి మేము వేడుకోవడం జరుగుతున్నది. మరి ఇవాళ మంత్రివర్గానికి నేను రైతు మంత్రివర్గానికి కూడా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి వరకు కూడా మరి మాది ఈ విన్నపం మాది చేరాలి. మీరు వెంటనే మరి స్పందించి మా రైతాంగానికి ఆదుకోకపోతే మేము రోడ్ల పడి చనిపోయే పరిస్థితి ఉంది. వడగళ్ల వాన వల్ల ఈ బీభత్సవం సృష్టిస్తే ఇప్పుడు కూకటి వేళ్లతో మరి చెట్లు ఇక్కడ దాదాపు మా 10 ఎకరాలలో 60 నుంచి 70 చెట్లు మరి నేలకు ఒరగడం జరిగింది. పూర్తిగా కాపు దశకు వచ్చి రేపు ఎల్లుండి కోసేటువంటి కాపు మొత్తం నేలకు రాలిపోవడం జరిగింది. అయ్యా, ఈ నష్టము మేము దీని మీద 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు మరి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా దాని నుంచి తీసుకోలేదు. పూర్తిగా నష్టం జరిగింది. మరి ప్రభుత్వం మరి వెంటనే స్పందించి అధికార యంత్రాంగాన్ని ఈ తోటలలోకి పంపించి సర్వే చేయించి మాకు ఈ రైతాంగానికి పూర్తి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నపం, మీరు వెంటనే అధికార యంత్రాంగాన్ని తొందరగా పంపించి మాకు సర్వే చేయించి మాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి మీరు న్యాయం చేకూరుస్తారని చెప్పి మరొకసారి విన్నపం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.